Hi friends, welcome to Telugu Buzz. 2024 IPL జెర్సీ గివ్ అవే జరుగుతోంది. సెకండ్ సెట్ ఆఫ్ విన్నర్స్ ఫస్ట్ నేమ్స్ అనౌన్స్ చేస్తాను. హరికృష్ణ, వెంకటేష్, నక్షత్, ఇర్ఫాన్ అండ్ యష్. సో వీళ్ళందరినీ నేను కాంటాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళు నాకు అడ్రస్లు పంపడం కూడా జరిగింది. జెర్సీలు పంపించేస్తాను. సో ఇక నెక్స్ట్ ఈ జెర్సీ గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలి? సో డిస్క్రిప్షన్ బాక్స్లో తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఈ జెర్సీ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడానికి అర్హులు అవుతారు. అండ్ అలాగే మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో మీ నేమ్ అండ్ మీ ఇన్స్టా ఐడి, మీ ఫోన్ నెంబర్ ఈ మూడు కూడా కామెంట్ చేశారు అంటే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను అనమాట. అండ్ మీరు ప్రైవసీకి ఎటువంటి భయపడాల్సిన పని లేదు. ఆ కామెంట్స్ నేను మాత్రమే చూస్తాను, ఎవరు చూడరు. కాబట్టి మీ ఫోన్ నెంబర్స్, మీ ఇన్స్టా ఐడీస్ ఎక్కడికి వెళ్ళవు. అండ్ మీకు చెప్తున్నాను, కేవలం 4 టీమ్స్ జెర్సీస్ మాత్రమే ఉన్నాయి. ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, ముంబై, సిఎస్కే. అన్ని టీమ్స్వి ఈ ఇయర్ తెప్పించలేదు. లాస్ట్ ఇయర్ తెప్పించాను. చిన్న చిన్న టీమ్స్ మీన్స్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఫ్యాన్స్ తక్కువ ఉన్నవారు అనమాట. సపోజ్ పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ వీళ్ళకి ఫ్యాన్స్ తక్కువ ఉంటారు కాబట్టి ఆ జెర్సీస్ నాకు వెళ్ళలేదు అనమాట. చాలా ఇబ్బంది పడ్డాను. అందుకే ఈసారి కొన్ని టీమ్స్ మాత్రమే తెప్పించాను. సో వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్ది. అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ప్రిడిక్షన్స్ కావాలన్నా సరే ఈ వీడియోస్లో నేను చెప్తున్నది ఏది స్ట్రాంగ్ టీమ్ అని మాత్రమే. కాబట్టి మెయిన్ ప్రిడిక్షన్ మీకు తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది. ఇక కంటెంట్లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ మ్యాచ్ అనేది 2024 ఐపీఎల్లో వెడ్నెస్డే రోజు జరగబోతోంది. అది ఎవరి మధ్య అంటే గుజరాత్ టైటాన్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్. అంటే ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క హోమ్ గ్రౌండ్లో ఈ మ్యాచ్ జరగబోతోంది. సో లాస్ట్ రివెంజ్ మ్యాచ్ అనమాట ఇది. లాస్ట్ టైం ఈ రెండు టీమ్స్ తలబడినప్పుడు గుజరాత్ టైటాన్స్ చాలా ఘోరంగా ఓడిపోయింది. అంటే 100 లోపే వాళ్ళు ఆల్అౌట్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు రివెంజ్ తీర్చుకోవడానికి ఢిల్లీలో అడుగు పెట్టబోతున్నారు. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతోంది. సో ఫస్ట్ మనం ఈ రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 ఒకసారి చూసాము అంటే ఎలా వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి. సో నాకు తెలిసి ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో ఎటువంటి మార్పులు జరగకపోవచ్చు. ఒక మార్పు మాత్రమే జరుగుతుంది. అది ఏంటి అంటే ఇషాంత్ శర్మ ఒకవేళ ఫిట్గా ఉంటే టీంలోకి వచ్చేస్తాడు. అదే టైంలో లలిత్ యాదవ్ బయటకు వెళ్తాడు. లేదు అనుకుంటే ఇంకొక విధంగా కూడా ప్లాన్ చేయొచ్చు. అదేంటి అంటే అన్రిచ్ నార్జీని బయటకు పంపించేసి అండ్ ఇషాంత్ శర్మను తీసుకొని సో ఆ తర్వాత ఇంకొక ఓవర్సీస్ ప్లేయర్ రూపంలో ఎవరినైనా అంటే అన్రిచ్ నార్జీ బయటకు వెళ్ళాడంటే ఇంకొక ఓవర్సీస్ వస్తాడు కదా, ఆ టైంలో షై హోప్ని కూడా తీసుకొని రావచ్చు. ఎందుకంటే బ్యాటింగ్ని ఇంకొంచెం స్ట్రాంగ్ చేసుకోవడానికి. సో ఒకసారి ప్లేయింగ్ 11 చూసాము అంటే డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, జేక్ ఫ్రాసర్, అభిషేక్ పురల్, రిషబ్ పంత్, క్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్జే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, ఇంపాక్ట్ ప్లేయర్గా ఇషాంత్ శర్మ లేదా లలిత్ యాదవ్. సో చెప్పాను కదా ఈ విధంగా ఉండే అవకాశం ఉందన్నమాట. ఒకవేళ అన్రిచ్ నార్జీని పక్కన పెట్టినా కూడా ఆశ్చర్యపోవడం లేదు. ఇక నెక్స్ట్ మనం గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది. సో లాస్ట్ మ్యాచ్ అయితే వాళ్ళు గెలిచారు, అద్భుతంగా పర్ఫామ్ చేశారనమాట. సో ఒకసారి వాళ్ళు ప్లేయింగ్ 11 చూసామంటే వృద్ధిమాన్ సాహా, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఉమర్ జాయ్, షారూక్ ఖాన్, రాహుల్ టెవేటియా, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, సందీప్ బ్యారియర్ లేదా ఉమేష్ యాదవ్, ఇంపాక్ట్ ప్లేయర్గా మోహిత్ శర్మ. సో ఈ విధంగా వీళ్ళ ప్లేయింగ్ 11 ఉండే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం ఈ రెండు టీమ్స్లోని ప్లేయర్స్ ఒక్క మ్యాచ్ అన్నా, 2 మ్యాచ్లు అన్నా, ఎన్ని మ్యాచ్లు అన్నా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఎలా పర్ఫామ్ చేశారు, బౌలర్స్ అయినా బ్యాట్స్మెన్స్ అయినా, ఆ విషయాన్ని తెలుసుకుందాము. సో ఒకసారి చూసాము అంటే ఢిల్లీ క్యాపిటల్స్ అనమాట. ఫస్ట్ డేవిడ్ వార్నర్ 36 ఇన్నింగ్స్ ఆడితే 1048 రన్స్ చేశాడు, 127 స్ట్రైక్ రేట్ ఉంది. పృథ్వీ షా 19 ఇన్నింగ్స్ ఆడితే 420 రన్స్ చేశాడు, 143 స్ట్రైక్ రేట్ ఉంది. జేక్ ఫ్రాసర్ ఒక్క ఇన్నింగ్స్ మాత్రమే ఆడాడు, 65 రన్స్ చేశాడు, 361 స్ట్రైక్ రేట్ ఉంది. అభిషేక్ పురల్ 3 ఇన్నింగ్స్ ఆడాడు, 63 రన్స్, 175 స్ట్రైక్ రేట్. రిషబ్ పంత్ 26 ఇన్నింగ్స్, 516 రన్స్, 157 స్ట్రైక్ రేట్. క్రిస్టన్ స్టబ్స్ 1 ఇన్నింగ్, 10 రన్స్, 90 స్ట్రైక్ రేట్. అక్షర్ పటేల్ 18 ఇన్నింగ్స్, 363 రన్స్, అలాగే 13 వికెట్స్ కూడా. కుల్దీప్ యాదవ్ 12 ఇన్నింగ్స్, 12 వికెట్స్. అన్రిచ్ నార్జే 6 ఇన్నింగ్స్, 5 వికెట్స్. ఖలీల్ అహ్మద్ 3 ఇన్నింగ్స్, 3 వికెట్స్. ముఖేష్ కుమార్ 7 ఇన్నింగ్స్, 6 వికెట్స్. ఈశాంత్ శర్మ 13 ఇన్నింగ్స్, 15 వికెట్స్. సో ఇదనమాట. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ టీంలో ఉన్న ప్రాబ్లం ఏంటి అసలు అంటే, సో ఫస్ట్ అయితే నాకు బౌలింగ్లో అంటే వీళ్ళ బౌలింగే స్ట్రాంగ్ ఉంది అని చెప్తుంటాం చాలాసార్లు. అదే టైంలో వీళ్ళ బౌలింగే వీక్గా కనిపిస్తుంది. అంటే కన్సిస్టెన్సీ లేకపోవడం అనమాట. అండ్ అంతేకాకుండా లాస్ట్ టైం వీళ్ళు స్వయంగా తప్పు చేసుకున్నారు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ అన్నప్పుడు వీళ్ళు హోస్ట్ అయినప్పుడు ఒక మంచి బౌలింగ్ వికెట్ తీసుకొని ఉండాల్సింది. అలా కాకుండా మంచి ఫ్లాట్ వికెట్ తీసుకున్నారు, ఎస్ఆర్హెచ్ చేతిలో బలైపోయారు. సో బౌలర్స్ దగ్గర నుంచి కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అవసరం అనమాట. ముఖ్యంగా ఖలీల్ అహ్మద్ ఇప్పుడే కదా తన కెరియర్ మొత్తం చూసుకున్నాము అంటే వికెట్స్ తీస్తూ ఉంటాడు, అదే
టైంలో ఎక్స్పెన్సివ్ అవుతుంటాడు. ఒక మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు, వికెట్స్ తీసుకుంటాడు. ఇంకొక మ్యాచ్లో వికెట్స్ తీసుకున్న రన్స్ ఇస్తూ ఉంటాడు. కొన్ని మ్యాచ్లో వికెట్స్ తీసుకోడు, పూర్తిగా రన్స్. అంటే తన కెరియర్ మొత్తం కన్సిస్టెన్సీ ప్రాబ్లమ్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక ఇషాంత్ శర్మ లేకపోవడం కూడా లాస్ట్ మ్యాచ్ కొంచెం మైనస్ అయింది. ఇక అన్రిచ్ నాట్జే ఎందుకో ఇంతకు ముందులాగా బౌలింగ్ చేయట్లేదని అనిపిస్తుంది. ఇంతకు ముందు అంటే స్టార్టింగ్లో కొన్ని మ్యాచెస్ లేడనమాట. తర్వాత టీంలోకి వచ్చిన మ్యాచెస్ బాగా కొట్టించుకున్నాడు. డెత్ ఓవర్స్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశారు అందరూ. అతను బయటికి వెళ్ళాడు, రెస్ట్ తీసుకుని వచ్చాడు, కానీ కూడా మళ్ళీ అలాగే బౌలింగ్ చేస్తున్నాడు. ఇక నెక్స్ట్ ముఖేష్ కుమార్ ఓకే అనమాట. ఈ టీంలో అప్పుడప్పుడు వికెట్ తీస్తున్నాడు, పర్వాలేదు అనిపిస్తున్నాడు. ఇక కుల్దీప్ యాదవ్ వీళ్ళకు మెయిన్ స్పిన్నర్ అనమాట. అంటే ఖచ్చితంగా ఇతనికి బౌలింగ్ ఇస్తే వికెట్ పడుతుంది అనుకునే బౌలర్. ఇక అక్షర్ పటేల్ యాజ్ యూజువల్ హీఈస్ ద బెస్ట్, అంటే ఆల్రౌండర్ అనమాట. బ్యాటింగ్ అయినా సరే మినిమం రన్స్ చేస్తాడు, ఇక బౌలింగ్లో అయితే ఎకానమీని మెయింటైన్ చేస్తాడు. సో ముఖ్యంగా బౌలింగ్లోనే ప్రాబ్లం కనిపిస్తుంది. బ్యాటింగ్ విషయానికి వచ్చాము అంటే చాలా మంది మంచి మంచి ఫామ్లో ఉన్నారు. ముఖ్యంగా అభిషేక్ పురల్ అవ్వచ్చు, లేకుంటే రిషబ్ పంత్ అవ్వచ్చు. ముఖ్యంగా జేక్ ఫ్రాసర్ గురించి మాట్లాడాలి. అద్భుతమైన టాలెంట్ ఢిల్లీ క్యాపిటల్స్కి దొరికింది. సో డేవిడ్ వార్నర్ నుంచి ఒక మంచి నాక్ ఈ టీంకి అవసరం. ఇక నెక్స్ట్ మనం గుజరాత్ టైటాన్స్ టీం ప్లేయర్స్ అరుణ్ జైట్లీ స్టేడియంలో ఎలా పర్ఫామ్ చేశారు ఆ విషయం చూసాము అంటే శుభ్మన్ గిల్ 3 innings ఆడితే 55 runs 117 స్ట్రైక్ రేట్, వృద్ధిమాన్ సాహా 6 innings ఆడితే 60 runs 105 స్ట్రైక్ రేట్, సాయి సుదర్శన్ ఒక్క ఇన్నింగ్స్ మాత్రమే ఆడాడు 62 runs 129 స్ట్రైక్ రేట్, డేవిడ్ మిల్లర్ 11 innings ఆడాడు 193 runs 109 స్ట్రైక్ రేట్, అజమతుల్లా ఒమర్జా ఎప్పుడు ఆడలేదు, షారూక్ ఖాన్ ఒక్క ఇన్నింగ్ ఆడాడు 2 runs 50 స్ట్రైక్ రేట్, రాహుల్ టెవేటియా 3 innings 40 runs 2 wickets, రషీద్ ఖాన్ 6 innings 8 wickets, ఆర్ సాయి కిషోర్ ఎప్పుడు ఆడలేదు, నూర్ అహ్మద్ ఎప్పుడు ఆడలేదు, ఉమేష్ యాదవ్ 29 innings 31 wickets, మోహిత్ శర్మ 5 innings 7 wickets. సో వీళ్ళ టీంలో ఉన్న మెయిన్ ప్రాబ్లం వీళ్ళకి ఓపెనింగ్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో వృద్ధిమాన్ సాహా శుభ్మన్ గిల్ దగ్గర నుంచి ఒక మంచి ఓపెనింగ్ రాలేదు, ఎవరో ఒక అవుట్ వెళ్ళిపోయేవాళ్ళు. కానీ తర్వాత వృద్ధిమాన్ సాహా ఇంజురీ అవ్వడము, ఆ టైంలో సాయి సుదర్శన్ రావడము ఓపెనర్గా మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్స్ వచ్చాయి. మళ్ళీ వృద్ధిమాన్ సాహా వస్తున్నాడు, ఫామ్లో కనిపించట్లేదు, ప్రతి మ్యాచ్లో కూడా వికెట్ ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. ఇక శుభ్మన్ గిల్ దగ్గర నుంచి కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ రావట్లేదు. అంటే మీరు అనొచ్చు పర్వాలేదు హీస్ ప్లేయింగ్ వెరీ గుడ్ అని చెప్పి, బట్ నేను కంపారిజన్ అనేది లాస్ట్ సీజన్ చేస్తున్నాను, లేకుంటే అంతకుముందు సీజన్స్ చేస్తున్నాను. సో ఈ శుభ్మన్ గిల్ కాదనమాట. ఎందుకంటే శుభ్మన్ గిల్ అద్భుతంగా పర్ఫామ్ చేస్తేనే గుజరాత్ టైటాన్స్ గెలవడానికి కీలక పాత్ర పోషిస్తాడు, అతనే ఇంపార్టెంట్ ప్లేయర్. ఇక నెక్స్ట్ సాయి సుదర్శన్ హీజ్ ఓకే, అతనితో ఏం ప్రాబ్లం లేదు. అయితే డేవిడ్ మిల్లర్ గురించి మాట్లాడాలి. మనం చూసాము అంటే లాస్ట్ సీజన్స్లో చూసిన డేవిడ్ మిల్లర్ మనకి ఈసారి కనిపించట్లేదు, త్వరగా వికెట్ ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. ఇంపార్టెంట్ టైంలో డేవిడ్ మిల్లర్ వచ్చాడు అంటే టీంని ఆదుకునేస్తాడు, అలాంటి డేవిడ్ మిల్లర్ ఇప్పుడు మనకు కనిపించట్లేదు. ఇక రాహుల్ టెవేటియా గురించి మాట్లాడాలంటే అతను ఇప్పటి నుంచో చూస్తున్నాం, ఓన్లీ ఫినిషింగ్లో మాత్రమే, ఫినిషింగ్ కాదు చేజింగ్లో మాత్రమే ఆడతాడు. ఫస్ట్ బ్యాటింగ్లో అతను ఆడు. సో చేజింగ్లో మనం ఎంతైనా నమ్మచ్చు. ఫస్ట్ బ్యాటింగ్లో ఖచ్చితంగా టాప్ ఆర్డర్ దగ్గర నుంచి మిడిల్ ఆర్డర్ దగ్గర నుంచి గుజరాత్ టైటన్స్కు ఒక ఇంపార్టెంట్ నాక్స్ అవసరం అనమాట. ఇక బౌలింగ్ విషయానికి వచ్చామంటే లాస్ట్ మ్యాచ్ మొత్తం స్పిన్తోనే చుట్టేశారు. రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, సాయి కిషోర్ అద్భుతంగా పర్ఫామ్ చేశారు. సో ఈ రోజు మ్యాచ్లో కూడా నాకు తెలిసి ఢిల్లీ పిచ్ కొంచెం స్పిన్ అనుకూలిస్తుంది, పిచ్ రిపోర్ట్లో తెలుసుకుందాము. సో అందుకే మళ్ళీ స్పిన్నర్స్తో వచ్చే అవకాశం ఉంది. ఇక ఫాస్ట్ బౌలర్స్లో మోహిత్ శర్మ అతను అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాడు, బట్ ఉమేష్ యాదవ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. చెప్పాను కదా, సందీప్ వారియర్ని కూర్చోబెట్టి ఉమేష్ యాదవ్ తీసుకొని వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సందీప్ వారియర్ అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయడం లేమో నాకు అనిపిస్తోంది. సో ఇక్కడ నెక్స్ట్ మనం చూసాము అంటే ఈ రెండు టీమ్స్ ప్లేయర్ బ్యాటిల్. సో ప్లేయర్ బ్యాటిల్ నేను స్కిప్ చేద్దాం అనుకున్నాను రివెంజ్ మ్యాచెస్కి, బట్ చాలా మంది ప్లేయర్ బ్యాటిల్ అడుగుతున్నారు, అందుకే చేస్తున్నాను. ఫస్ట్ మనం ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ బౌలర్స్ చూసాము అంటే డేవిడ్ వార్నర్ వర్సెస్ మోహిత్ శర్మ 100 runs 2 times అవుట్ అయ్యాడు 170 స్ట్రైక్ రేట్. డేవిడ్ వార్నర్ వర్సెస్ ఉమేష్ యాదవ్ 99 runs 5 times అవుట్ అయ్యాడు 145 స్ట్రైక్ రేట్ ఉంది. సో మీరు నమ్ముతారా, డేవిడ్ వార్నర్ వర్సెస్ రషీద్ ఖాన్ ఇంతవరకు ఐపీఎల్లో ఎప్పుడు ఇద్దరికి ఒకరొకరు ఫేస్ చేసుకోలేదు. ఇది నిజం, ఎందుకంటే నేను స్టాట్స్ మొన్న కూడా చూశాను, ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాను, బట్ ఈరోజు మళ్ళీ చూశాను అనమాట. డేవిడ్ వార్నర్కి వర్సెస్ రషీద్ ఖాన్, అంటే రషీద్ ఖాన్ ఎప్పుడు కూడా డేవిడ్ వార్నర్కి బౌలింగ్ చేయలేదు. అంటే మరి 0 runs 0 wickets కనిపిస్తుంది అనమాట. అంటే ఎప్పుడు ఫేస్ చేయలేదేమో నాకు అనిపిస్తోంది. ఇక నెక్స్ట్ చూసాము అంటే పృథ్వీ షా వర్సెస్ ఉమేష్ యాదవ్ 27 runs 2 times అవుట్ అయ్యాడు 128 స్ట్రైక్ రేట్. పృథ్వీ షా వర్సెస్ సందీప్ వారియర్ 7 runs ఒకసారి అవుట్ అయ్యాడు 116 స్ట్రైక్ రేట్ లాస్ట్ మ్యాచే. పృథ్వీ షా వర్సెస్ రషీద్ ఖాన్ 22 runs ఒకసారి అవుట్ అయ్యాడు 157 స్ట్రైక్ రేట్. ఇక నెక్స్ట్ జేక్ ఫ్రాసర్ ఒక్కరిని మాత్రమే ఫేస్ చేశాడు లాస్ట్ మ్యాచ్లో. స్పెన్సర్ జాన్సన్ 20 runs ఒకసారి అవుట్ అయ్యాడు 250 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక నెక్స్ట్ రిషబ్ పంత్ వర్సెస్ ఉమేష్ యాదవ్ 39 runs ఒకసారి అవుట్ అయ్యాడు 243 స్ట్రైక్ రేట్. రిషబ్ పంత్ వర్సెస్ రషీద్ ఖాన్ 97 runs 2 times అవుట్ అయ్యాడు 118 స్ట్రైక్ రేట్. నెక్స్ట్ అభిషేక్ పురల్ వర్సెస్ సందీప్ వారియర్ 6 runs ఒకసారి అవుట్ అయ్యాడు 300 స్ట్రైక్ రేట్ ఉంది. అభిషేక్ పురల్ వర్సెస్ రషీద్ ఖాన్ 0 runs ఒకసారి అవుట్ అయ్యాడు. ఇక అక్షర్ పటేల్ వర్సెస్ ఉమేష్ యాదవ్ 29 runs 2 times అవుట్ అయ్యాడు 145 స్ట్రైక్ రేట్. అక్షర్ పటేల్ వర్సెస్ మోహిత్ శర్మ 3 runs ఒకసారి అవుట్ అయ్యాడు 75 స్ట్రైక్ రేట్. అక్షర్ పటేల్ వర్సెస్ రషీద్ ఖాన్ 32 runs 2 times అవుట్ అయ్యాడు 106 స్ట్రైక్ రేట్. ఇక నెక్స్ట్ చూసాము అంటే మనం నెక్స్ట్ గుజరాత్ టైటన్స్ ప్లేయర్స్ అగైన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ ఎలా పర్ఫామ్ చేశారు. మొత్తం
T20 ఫార్మాట్ అనమాట, కేవలం IPL మాత్రమే కాదు, మార్చాను మొత్తం ఫార్మాట్. సో శుభ్మన్ గిల్ వర్సెస్ హన్రిచ్ నాట్జే, 34 రన్స్ 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, 154 స్ట్రైక్ రేట్. శుభ్మన్ గిల్ వర్సెస్ ఇషాంత్ శర్మ, 46 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 135 స్ట్రైక్ రేట్. శుభ్మన్ గిల్ వర్సెస్ ఖలీల్ అహ్మద్, 42 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 155 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక వృద్ధిమాన్ సాహా వర్సెస్ హన్రిచ్ నాట్జే, 9 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 100 స్ట్రైక్ రేట్. వృద్ధిమాన్ సాహా వర్సెస్ ఇషాంత్ శర్మ, 4 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 57 స్ట్రైక్ రేట్. వృద్ధిమాన్ సాహా వర్సెస్ ముఖేష్ కుమార్, డక్అవుట్ అయ్యాడు, 0 రన్స్. వృద్ధిమాన్ సాహా వర్సెస్ ఖలీల్ అహ్మద్, 15 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 83 స్ట్రైక్ రేట్. వృద్ధిమాన్ సాహా వర్సెస్ కుల్దీప్ యాదవ్, 25 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 178 స్ట్రైక్ రేట్. సో వృద్ధిమాన్ సాహాకు చాలా బ్యాడ్ రికార్డ్ కనిపిస్తుంది అగైనెస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్. నాకు తెలిసి ఈ రోజు మ్యాచ్లో కూడా వృద్ధిమాన్ సాహా సరిగ్గా పర్ఫామ్ చేయడమో అనిపిస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇక నెక్స్ట్ డేవిడ్ మిల్లర్ వర్సెస్ ఇషాంత్ శర్మ, 28 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 200 స్ట్రైక్ రేట్. డేవిడ్ మిల్లర్ వర్సెస్ ముఖేష్ కుమార్, 24 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 300 స్ట్రైక్ రేట్. డేవిడ్ మిల్లర్ వర్సెస్ కుల్దీప్ యాదవ్, 36 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 100 స్ట్రైక్ రేట్. డేవిడ్ మిల్లర్ వర్సెస్ అక్షర్ పటేల్, 54 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు, 160 స్ట్రైక్ రేట్. ఇక రాహుల్ టెవేటియా వర్సెస్ ఇషాంత్ శర్మ, డక్అవుట్ అయ్యాడు, అంటే 0 రన్స్ ఒకసారి అవుట్ అయ్యాడు. రాహుల్ టెవేటియా వర్సెస్ అక్షర్ పటేల్, 13 రన్స్ 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, 81 స్ట్రైక్ రేట్. లాస్ట్ మ్యాచ్ లో కూడా రాహుల్ టెవేటియా అక్షర్ పటేల్ బౌలింగ్ లోనే అవుట్ అయ్యాడు. ఇక నెక్స్ట్ మనం ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ చూసాము అంటే, సో టోటల్గా 4 మ్యాచ్లు జరిగితే ఢిల్లీ క్యాపిటల్స్ 2, గుజరాత్ టైటన్స్ 2. ఇక అరుణ్ జైట్లీ స్టేడియంలో ఒక మ్యాచ్ జరిగింది, ఆ మ్యాచ్లో కూడా గుజరాత్ టైటన్స్ విజయం సాధించింది అగైన్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్. ఇక అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చాము అంటే, సో బేసిక్గా ఇది ఒక మంచి బ్యాటింగ్ ట్రాకే, అంటే 170, 180 స్కోర్స్. అదే టైంలో స్పిన్ బౌలర్స్కి, స్లో బౌలర్స్కి బాగా అనుకూలించాలి. బట్ లాస్ట్ మ్యాచ్ చెప్పాను కదా, వీడియో మధ్యలో చెప్పాను, చూస్ చేసుకున్న పిచ్ పూర్తి బ్యాటింగ్ పిచ్ చూస్ చేసుకున్నారనమాట. మరి ఏం జరిగిందో తెలియదు కానీ SRH వాళ్ళు దుమ్ము దులిపేశారు. సో ఈ రోజు మ్యాచ్లో నాకు తెలిసి వీళ్ళు ఆ తప్పు చేయరేమో అనిపిస్తోంది. సో కొంచెం నార్మల్గా ఒక రకంగా బౌలింగ్ అనుకూలించే పిచ్ యూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ పిచ్ అనేది బేసిక్గా చూసుకున్నామంటే మాత్రం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పిచెస్ ఉన్నాయి కదా, ఎక్కువ పిచెస్ ఇక్కడ స్పిన్ బౌలింగ్కి, స్లో బౌలింగ్కి అనుకూలిస్తాయి. అలా అని చెప్పి పూర్తిగా బౌలింగ్ పిచ్ అని చెప్పట్లేదు, ఒక రకంగా బ్యాటింగ్ పిచ్ కూడా. ఇక టోటల్గా ఇక్కడ చూసాము అంటే 85 మ్యాచెస్ జరిగితే అందులో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 39 మ్యాచెస్, బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 46 మ్యాచెస్. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 166, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ ఇక్కడ 150గా ఉంది. సో ఇప్పుడు మ్యాచ్ ప్రిడిక్షన్ చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రిడిక్షన్ ఫైనల్ కాదు, ప్రిడిక్షన్ చేంజ్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా చేంజ్ చేస్తాను. తెలుగు బుస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. అలాగే గివ్ అవే కోసమైనా సరే మీరు జాయిన్ అయ్యారు అంటే మీకు యూజ్ ఉంటుందన్నమాట. కామెంట్ సెక్షన్లో ఏం చేయాలో నేను స్టార్టింగ్లో చెప్పాను, ఆ పని చేసేయండి. సో ఈ మ్యాచ్లో నాకెందుకు అనమాట రివెంజ్ అనేది గుజరాత్ టైటన్స్ తీర్చుకుంటుందేమో అనిపిస్తోంది. అంటే మరి 100లో పాల్అవుట్ చేశారు లాస్ట్ మ్యాచ్లో, అంటే గుజరాత్ టైటన్స్ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నాను అగైన్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్. బట్ ఇది పక్కా ష్యూర్ కాదు. టెలిగ్రామ్ ఛానల్లో మెయిన్ ప్రిడిక్షన్ పెడతాను, టాస్ పడిన వెంటనే ప్లేయింగ్ 11 చూసి, ఇంపాక్ట్ రేట్స్ని చూసి, పిచ్ రిపోర్ట్ చూసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.